ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి మనం చూసుకున్నట్లయితే పరిస్థితులను మార్చే శక్తివంతమైన ప్రార్థన రెఫరెన్స్ చూసుకున్నట్లయితే పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. దేవునికి మనం తెలియచేయాలండి. అన్ని విషయంలో మనకు దేవుడు ఆయనకి మనకు తండ్రి లాంటి దేవుడికి మనం అన్నీ కూడా మనకున్న సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలన్నీ కూడా ఆయనకు తెలియచేయాలండి. అప్పుడు శక్తికి మించిన పరిస్థితులను మార్చే శక్తివంతమైన ప్రార్థన మన జీవితంలో పనిచేస్తుందండి. మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో దేవుడికి మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థనకు ఒక శక్తి ఉందండి. ప్రార్థనకు గొప్ప శక్తి ఉందండి. ప్రార్థనకు అపారమైన శక్తి ఉంది. బైబిల్లో మనం చూసుకుంటే విశ్వాసంతో పట్టుదలతో దేవునికి ప్రార్థించినప్పుడు అసాధ్యమైన పరిస్థితులను సైతము మారిపోతాయి. మనం ఉదాహరణ చూసినట్లయితే బైబిల్లోను అన్న జీవితంలో మనం చూసుకున్నట్లయితే అన్న పిల్లలు లేని పరిస్థితిలో ఆమె ప్రార్థన ద్వారా పిల్లలను పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పరిస్థితులను మార్చే శక్తివంతమైన ప్రార్థన అండి. ప్రార్థనకు మించిన ఆయుధం ఇంకోటి లేదండి. దేవుడు మనకు ఒక ఆయుధం ఇచ్చాడు. ఆ ఆయుధం ఏంటంటే ప్రార్థనే. మనం పోలీసు వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటాం, వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు శత్రువు ఎవరైనా తిరగబడితే గన్స్ తోడ వాళ్ళు కాలుస్తారు. అదేవిధంగా కొంతమంది దగ్గర కత్తులు కూడా ఉంటాయి. కత్తుల ద్వారా కూడా వాళ్ళు శత్రువుని ఎదుర్కొంటారు. అదేవిధంగా దేవుడు మనకిచ్చిన ఆయుధం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ద్వారా మనం దేనైనా సాధించవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ప్రార్థన అనేది అసాధ్యమైనది సుసాధ్యం చేసే శక్తివంతమైన ప్రార్థన అండి. నమ్మడము, విశ్వసించడం ద్వారా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుతాలు చేస్తాడండి. మనం చూసుకుంటే సూర్యుడిని ఆఫ్ చేసినట్లు మనం చూస్తాం. బైబిల్ యెహోషువ గ్రంథంలో వివరంగా రాయబడినది. సూర్యుడిని ఆఫ్ చేసినట్లు, సూర్యుడు ఒకరోజు ఆగినట్లు మనం చూస్తున్నాము. అది దేనికి సాధ్యమే? దేవుడికి సాధ్యమండి. మనం దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడతామో మనకు కూడా అన్ని సాధ్యమవుతుంది. మనం ఎప్పుడైతే దేవుడి మీద ప్రార్థన ద్వారా మనం ఎప్పుడైతే ఆధారపడతామో, ప్రార్థన ద్వారా ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో, నమ్ముతామో, ఆయన్ని ప్రభువుని ఎప్పుడైతే నమ్ముతామో మన జీవితంలో ఆయన గొప్ప కార్యం చేస్తాడు. అదేవిధంగా ప్రార్థనకు మించిన ఆయుధం ఇంకోటి లేనే లేదండి. ప్రార్థన అనేది మనం ఎప్పుడైతే చేస్తామో పరిస్థితులు మారుస్తుంది. శక్తివంతమైన ప్రార్థన అండి. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టము, ప్రతి సమస్య, అడ్డంకులను లేదా ప్రతికూల పరిస్థితులను దేవుని కృపను బట్టి మన జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తాడండి. ప్రార్థన ద్వారా గొప్ప కార్యం చేస్తాడు. మన దేవుడితో ఎల్లప్పుడూ సంభాషణ చేయొచ్చు ప్రార్థన ద్వారా. అదేవిధంగా మనల్ని సీఎంతో కలపైనా, మనం సీఎంతో మాట్లాడే అవకాశం లేకపోయినా మనకు దేవుడితో మాట్లాడే అవకాశం దేవుడు ఇచ్చాడండి. మనం ఎల్లప్పుడూ దేవుడితో మాట్లాడే కృపను కూడా ఇచ్చాడు. మనకు ఎల్లప్పుడూ కూడా ఆయనతో సంభాషించే కృపనిచ్చాడు. మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి దేవుడి మీద ఆధారపడతామో దేవుడు అసాధ్యమైనది సుసాధ్యం చేసేస్తాడు మన జీవితంలో. ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. మన జీవితంలో మనం చూసుకుంటే ఎప్పుడైతే మనం వాక్యం మీద ఆధారపడతామో, వాక్యం మీద డిపెండ్ అవుతామో, దేవుడు వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన మన జీవితంలో కూడా ఆయన అద్భుతాలు చేస్తాడు. పరిస్థితులను మారుస్తాడు. పరిస్థితులను మన జీవితం తొలగిస్తాడు. చింతలను తొలగించే, సమాధానం ఇచ్చే ప్రార్థన. మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తామో, మనం ఎప్పుడైతే విశ్వాసంతో దేవుడిని నమ్ముతామో
ఆయన మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మన చింతలన్నీ తొలగించి సమాధానం పరిచి మన గొప్ప కార్యం చేస్తాడు. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుడి వాక్యం నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 చూసుకుంటే దేని గురించి చింతపడకూడదు కానీ ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవునికి తెలియచేయడం ఉంది. అదేవిధంగా అసాధ్యమైన వాటిని సాధ్యం చేసే ప్రార్థన, అది ఎప్పుడంటే విశ్వాసం మనం ఎప్పుడైతే దేవుడి మీద పెడతామో దేవుడు మన పరిస్థితులను మార్చేస్తాడు. దేవుడి మీద ఎల్లప్పుడూ దేవుడి సహాయం కొరకు మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడి సహాయం మనకు కావాలండి. దేవుడి సహాయం లేనిదే మనం ఒక్క అడుగు కూడా మనం వేయలేము. మనుషుల సహాయం వ్యర్థం కానీ దేవుడి సహాయం మాత్రం మనకు నిత్యము కావాలి. మనుషులు అవసరాల వరకే మన దగ్గరికి వస్తారు కానీ దేవుడు మాత్రము మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడిని హత్తుకొని ప్రార్థన హత్తుకో ఉండాలి. దేవుడిని విడిచిపెట్టకూడదు. ప్రార్థన ద్వారా మనం దేవుడిని ఎప్పుడు కూడా సమీపించాలి. గొప్ప దేవుడు అండి మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అదేవిధంగా మనం చూసుకుంటే ప్రార్థన అనేది ఒక మిస్సైల్ లాంటిదండి. ప్రార్థన ద్వారా మనం ఎప్పుడైతే మోకరించి మనం ప్రార్థన చేస్తామో సాతాను కూడా వనకాల్సింది. కాబట్టి మనం దేవుడు వాక్యం చూసుకుంటే పరిస్థితుల్లో మార్చే శక్తివంతమైన ప్రార్థనలు చేస్తున్న ముఖ్యమైన వ్యక్తుల గురించి మనం చూస్తే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ అతను ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షాన్ని ఆపేశాడు, వర్షాన్ని మళ్ళీ తెప్పించాడు. అదేవిధంగా మనం కూడా ఏలియా లాంటి వాళ్ళుగా మనం ప్రార్థన చేయాలి. మనం దేవుడి మీద ఆధారపడితే, మనం దేవుడి మీద విశ్వసించినట్లయితే దేవుడు మన జీవితంలో కూడా ఆయన అద్భుతం చేస్తాడు. ఏలియాలాగా మనం ప్రార్థన చేయాలి. ఏలియాలాగా మనం దేవుడిని అడగాలి. అదేవిధంగా యెహోషువ పాత గురించి మనం చూసుకుంటే యుద్ధం ఉన్న పరిస్థితిని కూడా దేవుడిని మా పాదాలు పట్టుకొని ఆయన దేవుడిని అడిగినప్పుడు యెహోషువపాతు యుద్ధాన్ని కూడా ఆఫ్ చేసినట్టు మనం చూస్తున్నాము. అదేవిధంగా హన్నా విషయంలో ప్రార్థన చేస్తున్నాం. హన్నా విషయంలో మనం చూసుకున్నట్లయితే సంతానం లేని పరిస్థితుల్లో కూడా ఆమె ప్రార్థన ద్వారా ఒక కుమారుడిని పొందినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా యెహోషువ సూర్యుడిని ఆపినట్లు మనం చూస్తున్నాము ప్రార్థన ద్వారా. దేవుడు ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదండి. మనం నమ్మడమే, విశ్వసించడమే ఆయన గొప్ప కార్యం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా గెత్సేమనే తోటలో ఎంత వేదంతో ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. మనకు ఒక మాదిరి యేసు ప్రభు మాదిరిగా యేసు ప్రభు లాగా మనం కూడా ప్రార్థన చేయాలి. ఆయన రాత్రంతా కూడా ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. ఆయన ఎక్కువజామున 3 గంటలకి లేచి ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. రాత్రి ఎంతో లేటుగా పడుకున్నా కానీ ఉదయకాలం లేచి ప్రార్థన చేసేవాడు. ఆయన ఎంతో ప్రార్థన చేసేవాడు. రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఉదయకాలం లేచి మందిరంలో ఆయన వాక్యం చెప్పేవాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రార్థనకు మించిన ఆయుధం లేదు. ప్రార్థనకు మించింది ఇంకోటి లేనే లేదు. ప్రార్థన మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి. మనం దేవుడి సహాయం పొందుకోవాలంటే, దేవుడి చిత్తం మనం తెలుసుకోవాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. కాబట్టి పరిస్థితుల్లో మార్చే శక్తివంతమైన ప్రార్థన మనం చేయాలి. ప్రభావితం కావాలి. దేవుడు మన జీవితంలో పనిచేయాలి. దేవుడి ఈ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశ్రయించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.